రాజీ రా, బయలుదేరదాం. రెడీ అవ్వలేదు ఇంకా? రా, త్వరగా వెళ్ళొద్దాం. మరి ఏంటి చేపలు? యాడ్ నుండే చేపలు? మనం కృష్ణానది కాదు పోతుంది. నీకు ఇండిషన్ చేయించడానికి వెళ్తున్నాం. పిల్లలకి అలా చెబితేనే ఆడుకుంటారమ్మా. ముందు తెలియదా నీకు? కృష్ణానది వస్తుందో లేదా రాజీ? కృష్ణానది చూసి వస్తా. ఎంత పొరమే మోసింది గాడిద. సరేనండి, కృష్ణానది ఒడ్డు దగ్గరికి వచ్చేసామాట. ఇది రైల్వే ట్రాక్. వెళ్ళేది పోయేది అదే పాత బ్రిడ్జి. కృష్ణానది పాత బ్రిడ్జి, అది కొత్తదేమో. అది అటు వెనకమాల చెప్పి అదేనంట. అల్లది చదువుతున్నా, అడిపోయి చూసిందంటలా. చూడండి, మనం కింద నుంచి వెళ్తున్నాం. ఏదో పెద్ద పెద్ద అమెరికాలు, జపాన్లు, యూరోప్లు ఇలాంటి చూపిపోయినా, ఇలాంటి విజయవాడలైనా అన్నీ కొన్ని సందర్శించాలా. రావట్లేదు, కృష్ణాది రావట్లేదండి. చేపలు కూడా ఉండవుగా? చేపలు ఉంటాయో ఉండయో చూద్దాం. ఇటు పక్క మొత్తం ఎంటీగా ఉంది కదా, అటు పక్క ఉంటాయి వాటర్. అటు అని చూపిస్తా పద. సరే. ఓకేనండి, ప్రకాశం బ్యారేజ్ కాడికి వచ్చేసాం. చూడండి ఎంత చక్కగా ఉందో. అదిగోండి ప్రకాశం బ్యారేజ్ అని బోర్డు. తర్వాత ఇటు వ్యూ చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఎంటీగా ఉన్నా కూడా బాగానే ఉంది. అదే ఇంకా నీళ్ళు ప్రవాహం అయినట్టయితే, కాలం వచ్చినట్టయితే అంటే ఏమంటారు, అంటే వాటర్ వచ్చినట్టయితే చూడడానికి కూడా ఇంకా చాలా కన్నులు విందుగా ఉండేది. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. అంటే వర్షాలు పడ్డ సమయం రావాలి, అప్పుడు ఉప్పొంగిపోతా శబ్దంతో భలే ఉంటుంది. ఇటు కొంచెం టర్న్ చేసుకుంటే కొండ, ఆ కొండ కింద రాజీ. అంతేనా? రాజ్కుమార్ నువ్వే అక్కడి నుంచే వీడియో స్టార్ట్ చేయమంటే పోలీసులు అని చెప్పేసి భయపడతా ఉంది. నువ్వే క్రిమినల్వా? ఏమైంది, ప్రకాశం బ్యారేజ్ చూడడానికి వచ్చామండి మా ఆయన నేను. చాన్నాళ్ళ తర్వాత, మ్యారేజ్ అయిన 5 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చాడు అని చెప్పొచ్చు. తప్పే ఉంది ఏంది దాంట్లో? చేపలు పడతావా? చేపలు అల్ల గొంతులో. ఓకేనండి, కొంచెం ముందుకు వెళ్దాం. సరేనా? బాగుంది రా. ఇటు పక్క గేట్లు చూడు, ఎంత పెద్ద గేట్లు. ఇప్పుడు గేట్లు మూసున్నాయి, అవి తెరిసామనుకో మొత్తం అది ఏరియా అంతా ఫిలప్ అయిపోయింది. ఇటు వాటర్ ఇంకా చాలా తక్కువైనాయి రాజే. ఆ చేపలు చూడు ఎలా పడుతున్నాడు ఆయన. చేపలు బాగా పడతా ఉన్నాడు. ఆయన భయం కూడా లేదు రాజే. చూడటానికి బాగుంది కదా ఇటు పక్క. ఇటు పడవలో కూడా వెళ్తారు రాజే అప్పుడప్పుడు. అది చూడు, సైకిల్ చైన్లు ఉంటాయే. ఇప్పుడు చూసా సైకిల్ చైన్లు. మన సైకిల్ కొంటే చూడు, సన్నే చైన్లు. ఇక్కడ చూడు ఎంతలా ఉన్నాయి చైన్లు. ఈ చైన్లే ఈ గేట్ లాగేది. ముందుకెళ్దాంపా. ఆ ఉండవల్లి కేవ్స్కి వెళ్దాం అనుకున్నాం, గృహాలకి కుదరలేదుగా. చేపలు కూడా లేవుగా మరి. చూసావా?
రొయ్యలు కూడా తీసుకుంటావా? సరే తీసుకుని బయలుదేరదాం మరి ఇంకా. ఇవాళ ఒక్కరోజే కదా ఉండేది, మళ్ళీ రేపు ఊరు వెళ్తాం. ఏదో ఈ 2-3 రోజులు విజయవాడలో సరదాగా ఉండడానికి వచ్చాం. మా అమ్మాయికి కూడా చేపల పులుసు, ప్రాన్స్ వండి పెట్టాడు. నీ చేతులతో వండి పెడతావా? ఓకే కొట్టు. సరే మరి వెళ్దాం. అట్లా మనం ఎప్పుడు ఛాలెంజ్ కూడా చేస్తాం. ఫుడ్ ఛాలెంజా? మా అమ్మ రెడీ అవుతా ఉందా మరి? అమ్మ నీతో పాటు నేను తినలేనమ్మా అంటున్నాను. నా మంత తుఫాన్ కాకుండా వరద ఒకసారి ఉప్పొంగినప్పుడు బరగోడ్లు మొత్తం కొట్టకొచ్చి ఈ బ్రిడ్జిలోంచి వచ్చినాయి తెలుసా? అప్పుడు వీడియో చూపించారు మా. ఓ అప్పుడు మునిగిపోయింది కూడా ఇదంతా. బ్రిడ్జి కూడా చూడు, వెహికల్స్ పోతా ఉంటుంటే అదురుతూ ఉంది. అవును. చేకొత్తలా అంతే. సరే బయలుదేరదాంపా. మనం అక్కడ ఫుడ్స్ దిగాం కదా, అక్కడికి వెళ్దామా? ఉందో లేదో చూద్దాం. అక్కడ చిన్న పార్క్ లాగా ఉంది కదా, చేయలేదా? చూద్దాంపా అక్కడికి వెళ్ళినాక. అదే రాజు అదిగో బోర్డు పడవా, అది పాడైపోయింది అనుకుంటా. ఛాంపియన్స్ అని పెద్ద పడవ. సరే వెళ్దాంపా. ఓకేనండి, ప్రకాశం బ్యారేజ్ వ్యూ చూడండి. ఇటేమో వాటర్ ఉన్నాయి, ఇటు పక్క వచ్చేసరికి వాటర్ లేవు అన్నమాట. ఈ చుట్టూరా దీంట్లో 1-2 చేపలు ఉంటాయి రాజీ. అక్కడ అందరు చేప జాలర్లు చేపలు పట్టుకుంటా ఉన్నారు. మనం చూడడానికి ఏమో చిన్న చీమల్లా కనపడతా ఉన్నారు. అటు పోతే ఏమో దుర్గమ్మ గుడి, అటు దుర్గమ్మ తల్లి గుడి. అటు లోనికి వెళ్తే ఇంకా పీవీఆర్, పీవీపీ అవన్నీ ఉన్నాయి. రేపు వద్దాం. ఉండవారి గృహాలు కూడా చూపిద్దాం రేపు వచ్చి. అవి అట్నే పడతారు. ఇప్పుడు ఇంకోటి దిగు. ఏం సిగ్గుపడుతున్నా? బయలుదేరదాం మరి. ఇంకా బాగుంది కదా చూడడానికి. సరే వెళ్దాంపా, ఇంకా చేపలు చూసుకుని బయలుదేరదాం. చూపించాలే ఈ రొయ్యలు ఎందుకులే, చేపిస్తున్నాం కదా మనం. తాగండి చేపించండి. ఈ పెద్ద రొయ్యలు టైగర్ రొయ్యలు ఇక ఈ 450, అవి 400. ఇవన్నీ తొక్కులు తీయంగా 1/2 కేజీకి వచ్చేది. రేపు వస్తాం కదా, తీసుకుందాంలే. తీసుకుంటా అవి మనం చేప తీసుకున్నాంగా. చేప 3 కేజీలు ఉందండి. ఇది రాగండి చేప తీసుకున్నాము. అన్న క్లీన్ చేస్తా ఉన్నాడు. అన్న సన్న మొక్కలు కొట్టా కొడతాడు, సైజు మొక్క. ఫ్రెష్గా ఫ్రెష్ బాను. అదేలేండి. రాజీ
ఆ? ఇది? ఆ లోపల అక్క ముక్క చేసింది కానీ సరే అక్క చేసి చాలు చూపిద్దాం పా. తీసుకో, తమ్ములేనికి లేదుగా. పట్టుకో. ఎన్ని కేజీలు? ఒక 5 కేజీల పైన ఉంటుందా? 4 ఉండిద్దా? సరే బా. ఈచా బతికే ఉందిగా. మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అక్క. సర్లే ఆడ పెట్టి ఇక ఇది తీసుకో. ఇంకో కవర్ పెట్టుకో దీంట్లో. సరే బయలుదేరుతాం పమ్మ. రాజీ 3 కేజీన్నర చేపలు తీసుకున్నావు. పులుసా ఫ్రైయా? రెండా? సరే పానీపూరి తింటావా? బండి ఆపావుగా. ఇంకేం బజ్జీయా? 2 ప్లేట్లు పానీపూరి అన్న. ఎంత ప్లేట్? ఏం ట్రైన్ ఒకటి కూడా రాలేదు చూద్దామంటే. పిల్లలు కూడా తీసుకెళ్దాం. వేడి లేదుగా. రాజీ బుకే ఫ్లవర్ ఉంటే చూసావా? అలానే బుకే మసాలా నీకే. మహాను కొడితే ఎట్టా బాగుంది టేస్ట్. నిన్నేమో షవర్మాలు, తర్వాత వచ్చేసేమో టిఫిన్లు, జ్యూసులు. ఈరోజు వచ్చేసేమో చేపలు, పీతలు. రేపు పీతలు తెచ్చుకున్నారు. అది ఉన్న వారం ఏమైంది? సంపాదించింది తినడానికే, తినడానికి, బతకడానికి, సంపాదించడానికి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి. వచ్చే నెలలో మంచి వీడియో రాబోతుందండి గోల్డ్ మీద. మీకు అప్డేట్ ఇస్తా, ఓకేనా? బాగుందా? సరే తిని బయలుదేరదాం మరి, ఇంకా లేట్ అయిపోతుంది. పిల్లలు ఎడుతాడు. రాజే రాజకుమారి పాపలు 3 పిల్లలకి 3 కేజీలు, ఒక్కొక్కరికి 1 కేజీ. సుహాసిని ముఖ్యంగా. సుహాసిని సంతోషం చూడు అట్టట్లేదు. ఈ నాన్నకి లేడు ఉన్నాడు. నాన్న తొందరగానే మరి చేపల పులుసు, చేపల ఫ్రై, ఇదిగో పలావ్ దినుసులు, పలావ్ కూడా చెయ్యి, ఓకేనా? తొందరగానే పాడరా. అప్పుడు ప్లేట్లో పోయి అది ఎవరో పెట్టు పిల్లలకి తనుకుంటారు. మళ్ళీ ఇంకా పెంచి నీకు తింటే అత్త.